53 వల్లభనేని వంశీమోహన్ అలియాస్ వంశీ మీద కేసులు చిట్టా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ వివరాలను బట్టి తనొక ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని పోలీసులు చెబుతుంటే కేవలం రాజకీయ కక్ష సాధింపు అన్నట్టు వైసీపీ నాయకులు చాలా తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయంటూనే పోలీసులు మరిన్ని ఆధారాల కోసం టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, కిడ్నాప్ సహా ఆయన మీదున్న కేసులన్నీ ఇన్ని కావు. రిమాండ్లో ఉన్న వంశీ నుంచి చాలా విషయాలు రాబట్టడానికి పోలీసులు సమాయత్తమవుతున్న తీరు చూస్తుంటే ఆయన బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అర్థమవుతూనే ఉంది. వంశీ అరెస్టు వార్త రాగానే తెలుగుదేశం పార్టీలో దాదాపు అందరు నాయకులు పాపం పండిందనే అర్థంలో వ్యాఖ్యలు చేయటం చూస్తే వాళ్లంతా ఎంతో కాలంగా దీనికోసం ఎదురుచూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆనందోత్సాహాలు వెలువెత్తడం సరేసరి. నిజానికి వంశీ తెలుగుదేశంతో రాజకీయ జీవితం మొదలుపెట్టి 2009లో విజయవాడ ఎంపీగా ఓడిపోయి 2014, 2019లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలుపంతా టీడీపీతోనే. 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో మిత్రుడు కొడాలి నాని సూచన మీద వైసీపీలోకి వెళ్లారు. పార్టీ ఫిరాయించినందుకు ఆయన మీద అనర్హత వేటు కూడా పడింది. అయితే 2024 ఎన్నికల సమయంలో టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు భార్య మీద వంశీ వాడిన భాష అతన్ని అధఃపాతాళానికి పంపింది. నోరు జారిన వంశీ ఇప్పుడు సహజంగానే టీడీపీ ప్రభుత్వ ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. ఇప్పటిదాకా టీడీపీ టికెట్ మీదనే గెలిచిన వంశీ ఆ పార్టీని వదిలినప్పుడు 2 ఎంపీల ద్వారా చంద్రబాబు నాయుడుతో చెప్పానని అంటున్నా ఆ తరువాత ఆయన మాటలు, చేతలు క్షమించరాని స్థాయిలో ఉండటం వల్లనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన పట్ల కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయంతో ఉన్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసు తగలబెట్టించింది ఆయనేనన్నది ఆయన ఎదుర్కొంటున్న మరో ప్రధాన అభియోగం. తన సామాజిక వర్గం కూడా తనను క్షమించలేని విధంగా వంశీ పరిస్థితి తయారైందిప్పుడు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఆయన నోటి వెంట వచ్చిన భాష వివాదాస్పదం కావడంతో అయ్యప్ప భక్తులకు ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలు ఆయన మీద చాలామందికి ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా పోగొట్టాయి. క్షమాపణలు చెప్పకపోవడంతో సానుభూతి చూపించేవాళ్లు కరువయ్యారు. నిజానికి వంశీ నేపథ్యం తెలిసిన వాళ్లు ఆయన వ్యవహరించిన తీరును ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. చదువులో వంశీ చురుకైన విద్యార్థి. తండ్రి రమేష్ చంద్ర కమ్యూనిస్టు భావజాలం నింపుకున్న టీచర్. ఆయన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్లో క్రియాశీలకంగా పనిచేసేవారు. 7th మంచి మార్కులు రావటంతో వంశీకి తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్కు అవకాశం వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎంపికైన 15 మందిలో ఒకడిగా ఆ స్కూల్లో చేరాడు. అప్పట్లో ఆ స్కూల్లో సీటు రావటం ప్రతిష్టాత్మకంగా భావించేవారు. అక్కడే నాయకత్వ లక్షణాలకు బీజం పడిందని అతడి స్కూల్ ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు. ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకుని మెడిసిన్ సీటు రాకపోవడంతో ఇంటర్నరీ సైన్స్ ఎంచుకున్నాడు వంశీ. సొంత ఊరు గన్నవరంలో వెటర్నరీ కాలేజ్ ఉండటం కూడా ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందంటారు. చదువు మీద ఆయన శ్రద్ధే ఆయనను తిరుపతి వెటర్నరీ సైన్స్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడలిస్టును చేసింది. ఆ తర్వాత కూడా ఆయన అకాడమిక్ కెరీర్ కొనసాగింది. హైదరాబాదులో ఉన్న ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి నిరుడు ఏప్రిల్లో పబ్లిక్ పాలసీ పట్టా అందుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనే అంశం మీద ఆయన చేసిన అధ్యయనానికి ఐఎస్బీ ఫ్యాకల్టీ నుంచి ప్రశంసలు లభించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఐఎస్బీ పట్టా అందుకున్న ఒకే ఒక రాజకీయ నాయకుడు వల్లభనేని వంశీమోహన్. పీజీ తర్వాత వంశీ ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. పరిటాల రవి ప్రభావం ఆయన మీద ఉందని అందరూ అనుకుంటారు. కానీ ఒక ఇంటర్వ్యూలో వంశీ చెప్పిన మాటలను బట్టి ఆయనను ప్రభావితం చేసింది పరిటాల రవి చెల్లెలి భర్త వడ్లమూడి కృష్ణారావు. కృష్ణా జిల్లా నుంచి ఇంజనీరింగ్ కోసం అనంతపురం వెళ్లి విప్లవ రాజకీయ భావాలకు ప్రభావితుడై జాతీయ స్థాయి విప్లవోద్యమ నాయకుల సావాసం చేసినవాడు కృష్ణారావు. తన పెద్దరికంతో రవి కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉంటూ మార్గదర్శనం చేసేవాడు వడ్లమూడి కృష్ణారావు. అస్తమించని రవి పేరుతో పరిటాల రవి జీవిత చరిత్ర రాసిన జర్నలిస్టు, కవి, రచయిత ఖాదర్ మొహీద్దీన్ ఈ కృష్ణారావు జీవిత చరిత్రను కర్మయోధుడు కృష్ణారావు పేరుతో అక్షరబద్ధం చేశారు. అందులోనూ వంశీ ప్రస్తావన ఉంది. ఆయన ప్రభావం ఉంటే నిరుపేదలను ఆదుకుంటూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలన్న ఆలోచన మాత్రమే వంశీలో ఉండాలి.
ఉద్యోగం చేయటానికి ఇష్టపడని వంశీ దృష్టి రియల్ ఎస్టేట్ వైపు మళ్లింది. కాస్త డబ్బొచ్చాక తల్లి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం, నలుగురికి సాయం చేయటం మొదలైంది. రాజకీయాల్లోకి వస్తే మరింత మందికి సేవ చేయొచ్చునన్నది వంశీ ఆలోచన. అలా ఆయన తెలుగుదేశంతో రాజకీయ జీవితం మొదలుపెట్టారు. అదే సమయంలో అప్పటికే టీడీపీ రాజకీయాల్లో ఉన్న కొడాలి నాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం ఆయన్ను సినిమా పరిశ్రమ వైపు నడిపించింది. 2009లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో పున్నమి నాగు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ నిర్మించారు. 2019లో చివరిగా రవితేజ హీరోగా ఆయన తీసిన సినిమా టచ్ చేసి చూడు. ఈ సినిమా పేరునే ఇప్పుడు ఆయనున్న పరిస్థితిని అపహాస్యం చేయటానికి సోషల్ మీడియాలో కసిగా వాడుతూ ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరూ వంశీ గురించే మాట్లాడుకుంటున్నారు. కస్టడీలో అన్ని విషయాలు కక్కిస్తామంటున్న పోలీసులు ఇంకా ఏ విషయాలు వెలుగులోకి తెస్తారో చూడాలి. టీడీపీ సెంట్రల్ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసును ప్రధానంగా ప్రస్తావిస్తూ అరెస్టు చేసిన ఒక్కో కేసు వరుసగా బయటపెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, గన్నవరంలో టీడీపీ ఆఫీసు తగలపెట్టడం, చంద్రబాబు కుటుంబం మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు సహజంగానే ఆయన పట్ల టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పీకల దాకా కోపం ఉండటానికి కారణాలు. ఏమైనా నోరు జారిన వంశీ ఇప్పుడు వెనక్కి తీసుకోలేనంత దూరం వెళ్లిపోయారు. అనేకానేక కేసుల్లో ఇరుక్కుపోయారు. ఈ కేసులు రుజువైతే కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకప్పటి మెరిట్ స్టూడెంట్ రాజకీయాల్లోకి వచ్చి సమయమనం కోల్పోయి ఇలా అయ్యాడేంటన్నది అతన్ని చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసిన వాళ్లు అంటున్న మాట.